హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ బెల్లం అప్పాలు శ్రావణ మాసంలోనే కాకుండా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా క్విక్ గా చేసుకునే బెస్ట్ స్వీట్ రెసిపీ అన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా ఈ బెల్లం అప్పాలు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ సింపుల్ అండ్ టేస్టీ బెల్లం అప్పాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా అది, అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మన దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఈ పిండిని రెడీగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల బాగా సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి, అలాగే రవ్వ తీసుకున్నాం కదా, రవ్వ, 1/2 కప్పు కొబ్బరి తురుము, వీటన్నింటికి 2 కప్పుల బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా అనిపించదు, తక్కువగా అనిపించదు. ఈ విధంగా బెల్లం కరిగించుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలోకి కానీ లేదా కడాయిలోకి కానీ ఫిల్టర్ చేసుకొని బెల్లపు నీళ్ళని బాగా మరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. పిండిని వేసేటప్పుడు ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని పిండిని వేయాలి. పిండిని వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్ లోనే ఉండాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి. ఈ విధంగా బాగా గట్టిగా మ్యాష్ చేస్తున్నట్టు పిండిని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి వేయటం వలన పిండి అడుగు పట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే అప్పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నెయ్యి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక పావు గంట సేపు వదిలేసేయండి. అంటే ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసి తర్వాత మళ్ళీ ఒకసారి అంటే పావు గంట తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కొంచెం మెత్తబడి ఇలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలాగే ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ గా ఉండేటట్టు ఉండాలన్నమాట. చూడండి, ఇలా సాఫ్ట్ గా మెత్తగా ఉండాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా బాగా ఒక 5 నిమిషాల పాటు మర్దన చేస్తున్నట్టు పిండిని కలుపుకోవడం వలన మనం అప్పాలు చేసేటప్పుడు సైడ్స్ కి ఎలాంటి పగులు లేకుండా అంటే క్రాక్స్ లేకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేసిన తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్ గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే అప్పాలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. వేయించుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి పగులు లేకుండా వస్తాయి అన్నమాట. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 2 కప్పుల వాటర్ కరెక్ట్ గా సరిపోతాయండి. పిండిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేటట్టు పిండి మొత్తాన్ని ఈ విధంగా లడ్డూలాగా చేసుకున్న తర్వాత 1-2 వాయిలకు సరిపడా పిండి ముద్దల్ని పక్కన పెట్టేసుకొని మిగతా పిండి ముద్దలు తడి ఆరిపోకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పాలిథిన్ కవర్ గానీ లేదా బటర్ పేపర్ గానీ తీసుకుని లైట్ గా నెయ్యిని అప్లై చేసి పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా అప్పాలాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్ లో ఉండేటట్టు ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దల్ని కూడా అప్పాలాగా చేసుకుంటూ ఇంకొక వైపు స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా 3 లేదా 4 వేసుకుంటే సరిపోతుంది. అప్పాలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఆగి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని అప్పాలని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జాలిగరిటెలోకి తీసేసుకొని అప్పాలని కొంచెం లైట్ గా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. చూడండి, ఇక్కడ చక్కగా బూరెలాగా పొంగుతున్నాయి కదా, ఈ విధంగా పొంగిన వాటిని లైట్ గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని ఒకేసారి జాలిగరిటెలోకి తీసుకొని లైట్ గా ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే రంధ్రాలున్న గిన్నెలోకి వేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాయి వేసే ముందు ఆయిల్ ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని అప్పాలని వేసుకోవాలి. అలాగే హై ఫ్లేమ్ లో పెట్టి వేసేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి అప్పాలు వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని చక్కగా అన్ని వైపులా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా సింపుల్ గా శ్రావణ మాసం స్పెషల్ బెల్లం అప్పాలు రెడీ చేసుకున్నాము.
ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.